హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మైదా పిండితోని గులాబ్ జామున్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు అయితే తీసుకున్నా సరిపోతుందని, మీ ఇష్టం, మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత చిన్న కప్పు చక్కెర తీసుకున్నా, దీనికి సరిపడేంత చక్కెర తీసుకున్నా. తర్వాత నెయ్యి, కొంచెం అంతా ఉప్పు, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్వీట్ అనేది. ఉప్పు కొద్దిగా అంతా వేసుకోవాలి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో పిండి వేసుకుందాము. తర్వాత ఉప్పు వేసుకుందాం, కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు. మళ్ళీ ఉప్పు బాగుంటే బాగుండదు, టేస్ట్ బాగుండదు, స్వీట్ అనేది. కొద్దిగా అంతా వేసుకోవాలి. తర్వాత నెయ్యి పోసుకుందాం, ఒక చిన్న కప్పు నెయ్యి పోసుకొని ఇది మంచిగా కలుపుకుందాం. ఇలా ఉప్పు నెయ్యి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇవి బాగుంటాయి టేస్ట్. మనము గులాబ్ జామ్ పిండితో కాకుండా ఇలా మైదా పిండితో కూడా చేసుకుంటే టేస్ట్ కూడా మనకు బాగుంటుంది. ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకుంటేనే నెయ్యి అన్నది పిండికి పడుతుంది కాబట్టి గులాబ్ జాములు అనేది మంచిగా మెత్తగా మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా మనము పిండి మంచిగా కలుపుకున్నాము. ఇలా మనము ముద్దలాగా అనుకుంటే ఇలా రావాలి. మనం నెయ్యితోని పోసుకున్నాం కాబట్టి ఇలా అట్టే ఇప్పుడు మంచిగా కలిసింది అన్నట్టు. ఇప్పుడు ఇలా మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి పోసుకోవద్దు, నీళ్ళు మెత్తగా అవుతుంది. మళ్ళీ మెత్తగా అయితే మనం ఏం చేయలేము. కొంచెం పిండి కలుపుకోవచ్చు, కానీ మళ్ళీ నెయ్యి మళ్ళీ పిండి అన్నీ కలపాలి. ఇట్లా మనం కొద్దిగా చూసుకుంటూ పోసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, అర్థమవుతుంది అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది బాగుంటుంది. ఇలా మనకు బాగా మెత్తగా వేసుకుంటేనేమో మంచిగా అట్లా బాగా పలచ మంచిగా ఉంటుంది. మీడియం మంచిగా కలుపుకోవాలి, చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి పిండి. చూసారా, మనకు బాగా మెత్తగా లేదు, బాగా గట్టిగా లేదు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది మనము ఒక అరగంట సేపు నానాలి, ఎందుకంటే మైదా పిండి కాబట్టి అరగంట సేపు నానితే మన గులాబ్ జాములు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు. ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఆలోపు మనము చక్కెర సిరప్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఇందులో చక్కెర వేసుకుందాము. చక్కెర వేసుకొని నీళ్ళు పోసుకుందాం. కొంచెం నీళ్ళు మనకు సిరప్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచిగా కరిగించుకుందాం. ఇలా మంచిగా కరిగితేనే బాగుంటుంది. మంచిగా కరగాలి, ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుంటే గడ్డ కడుతుంది. గడ్డ కట్టనిచ్చుకోవద్దు మనము. ఇట్లా కలుపుతుంటే చక్కెర అనేది మంచిగా కరుగుతుంది. మరుగుతున్న చక్కెర నీళ్ళలోకి ఒక ఇలాచి ఇట్లా దంచేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కటైతే సరిపోతుంది. ఇలా మంచిగా మరిగించుకోవాలి దీన్ని. ఇలా కొంచెం ఇట్లా ఉంటే సరిపోతుంది. మనకు బాగా లడ్డుపాకం కాకుండా ఇలా వస్తే సరిపోతుంది. ఎందుకంటే లడ్డుపాకం అయితే గట్టిగా అవుతాయి గులాబ్ జాములు అనేది, బాగుండదు. ఇది ఇప్పుడు మనము మంచిగా చల్లార పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే ఇది చల్లారిపోతుంది. మనం ఆలోపు ఇది చల్లారేలోపు గులాబ్ జాములు రెడీ చేసుకుందాం. అరగంట తర్వాత చూసుకుంటే పిండి అనేది ఇలా నానింది. చూసారా, మంచిగా సాఫ్ట్గా మంచిగా నానింది. ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. గులాబ్ జాములు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఇట్లా రౌండ్ కాకుండా మనం ఇట్లా నొక్కి కూడా చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా మంచిగా మనకి వడలాగా అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఇలా చేసుకుందాము. కొన్ని ఇలా చేసుకుందాం, కొన్ని అలా చేసుకుందాం. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే ముద్దలాగా చేసుకుందాం. ఇలా కొంచెము ఇట్లా మనం ఇట్లా వడల్లాగా నొక్కితే మంచిగా వస్తాయి. ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు. చిన్న చిన్నగానే వేసుకోవాలి, ఎందుకంటే మైదా పిండి కదా, నూనెలు వేసే వరకు మంచిగా వంగుతాయి. చిన్నగా వేసుకుంటే మంచిగా పెద్దగా అవుతాయి. మనకి ఇప్పుడు గులాబ్ జాములు కూడా కొద్దిగా చిన్నగా వేసుకుంటే అవి ఎట్లా వంగుతాయి, ఇది కూడా అట్లనే మంచిగా అవుతాయి అన్నట్టు. ఇలా అంతా మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే వేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము నూనె వేడి చేసుకుందాము. ఇట్లా కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము. వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాము. మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల అనేది పిండి ఉడకది. అంటే కొంచెం మంట తక్కువ పెట్టుకొని మనం ఇవి కాల్చుకోవాలి. ఇప్పుడు మనము గుండ్రగా వేసిన మనము మళ్ళీ ఇంకో రకం కూడా చేసినాం కదా, ఇట్లా రౌండ్గా ఒత్తుకొని అది కూడా వేసేస్తున్నాం ఇందులోనే. ఇవి మనము మంచిగా నెయ్యిలో నానింది కదా, మనకు ఉబ్బుతుంటాయి, మంచిగా పొంగుతాయి. కొంచెం నూనె మంచిగా కాలినాక 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం.
కొంచెం కాలాలి, లేకపోతే ఇచ్చుకపోతాయి, మంచిగా రావు. ఇలా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి, కొద్దిగా కాలాలి. ఇవి ఇప్పుడు మంచిగా కాలినాయి చూసారా, ఇలా కాలితే సరిపోతుంది మనకి గులాబ్ జామున్ అనేది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ కాలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కాలితే సరిపోతుంది. మనం చక్కెర సిరప్ వేసినాక మంచిగా అవుతాయి. మనం చిన్న చిన్న వేసుకున్నా ఇలా ఉబ్బినాయి. ఇప్పుడు నేను వడలా వేసిన కదా, ఇలా వచ్చినాయి. మనం నూనె వేసిన చక్కెర వేసేసరికి మంచిగా అవుతాయి ఇట్లా. ఇప్పుడు ఇవి మనము పక్కన పెట్టుకున్నాము. మన దగ్గర ఉన్న ఫస్ట్ వేసుకున్న ముద్దలన్నీ ఇలానే వేసుకున్నాం గులాబ్ జాములన్నీ. ఇలానే మన దగ్గర ఉన్న గులాబ్ జాములన్నీ కాల్చి పక్కన పెట్టుకున్నాం. మన దగ్గర ఉన్న గులాబ్ జాములన్నీ ఇలా కాల్చుకున్నాము. వీటి కూడా మనం చక్కెర సిరప్లో వేసుకున్నాము. ఒక్కొక్కటి ఇట్లా ఇలా మంచిగా వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు గులాబ్ జామ్ పిండితో కాకుండా ఇలా మైదా పిండితో చేసుకోవచ్చు. మనం ఇష్టం ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. చుట్టాలు వచ్చినప్పుడు మనకు స్వీట్ అనేది ఏం లేదని బాధపడే బదులు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ బాగుంటుంది కాబట్టి సంతోషంగా మంచిగా తింటారు. వాళ్ళు బాగాలేదనుకుంటే మంచిగా తింటారు. ఇది మనము ఒక 10 నిమిషాలు ఇది చక్కెర సిరప్లో మంచిగా నాననిద్దాము. నానితేనే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మంచిగా నాననిద్దాం. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా అయ్యాయి చూసారా, మంచిగా నానినాయి, మంచిగా ఉన్నాయి. మనము ఎప్పుడు గులాబ్ జామ్ పిండి కాకుండా ఇలా మైదా పిండితో చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వెరైటీగా చేసుకోవాలి. ఎప్పుడు మనము అట్లనే చేసుకోకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా ఎప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఏ పిండితో చేసుకుంటే ఎలా ఉంటాయి అన్నది మనకు తెలుస్తుంది, బాగుంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. చక్కెర మనం నెయ్యిలో కలుపుకున్నాం కదా పిండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.